ఊరు లేదు, పేరు లేదు, కనీసం కార్యాలయం లేదు, ఒక్క ఉద్యోగి లేడు, కార్యకలాపాలు అసలే లేవు, వెబ్సైటు, ఫోన్ నెంబర్ లేనే లేవు. అయినా 3,000 కోట్ల రూపాయల భూమి బంగారు పళ్ళెంలో పెట్టించేశారు. ఇదేదో తెలియక జరిగింది కాదు, అంతా ఒక పద్ధతి ప్రకారం లోకేష్ గారి కనుసన్నల్లో జరిగిన వ్యవహారం. అదేదో ఉర్సాట, మీరు వినలేదు, నేను వినలేదు. మొన్న ఫిబ్రవరి 12న రిజిస్టర్ అయింది. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టేస్తామని ముందుకొచ్చింది. అంతే, ఎకరా 99 పైసల లెక్కన 60 ఎకరాలు రాసిచ్చేశారు. విశాఖ మధురవాడలోని ఐటీ హిల్లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ ఎకరా 50 కోట్ల పైమాటే. ఆ లెక్కన 60 ఎకరాలంటే 3,000 కోట్ల ధర పలుకుతుంది. అలాంటిది ఎకరం 99 పైసలకు అంటే మొత్తం 59 రూపాయలకు 60 ఎకరాలు రాసిచ్చేశారు. దొంగ దొరకకుండా ఉండేందుకు ముసుగు వేసుకున్నట్టుగా ఈ భూదొంగలు కూడా టీసీఎస్ అనే ముసుగు వేసుకున్నారు. దానికి 99 పైసలకే ఇచ్చేస్తున్నామన్నారు. ఆ పాలసీలో భాగంగా ఉర్సా కంపెనీకి కూడా 99 పైసలకే భూమి అప్పగించేశారు. అమెరికాలో కూడా ఈ సంస్థ రిజిస్టర్ అయింది. అక్కడ కూడా అంతే, ఓ ఇల్లు అద్దెకు తీసుకుని దానికే ఉర్సా కార్యాలయాన్ని ముసుగు వేశారు. లోకేష్ అమెరికా పర్యటనకు నెల రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పాటైంది. ఇప్పుడు అర్థమైందా ఐటీ పాలసీ ముసుగులో 99 పైసలకు ఉర్సాకు ఎందుకు కట్టబెట్టారు? విశాఖలోని విలువైన భూములు కొట్టేయడానికి 99 పైసల పాలసీ తీసుకొచ్చారు. ఉర్సా అయినా, ఇండిటెక్ అయినా, చింతా ఎనర్జీస్ అయినా, లూలు మాల్ అయినా, ఇవన్నీ భూదోపిడీకి మన ముఖ్య నేతలు ఎంచుకున్న మార్గాలు. మీడియా యాక్టివ్గా ఉంది, సోషల్ మీడియా అంతకు మించి యాక్టివ్గా ఉంది. అయినా సరే అప్పట్లో దోచేసినట్టుగా ఇప్పుడు దోచేద్దామని తండ్రి కొడుకులు ప్లాన్ చేసి ఉండొచ్చు, కానీ అడ్డంగా దొరికిపోయారు.